అలాగే మహిళా అధ్యక్షురాలు ఇంకా నేటి ప్రధాన వక్త యాదరెడ్డి గారికి పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ 7వ సమ్మేళనం చేసుకుంటున్నాం. దేశంలో ఇప్పటికే కొన్ని వేల సమ్మేళనాలు అయ్యాయి గత మాసం నుండి. మనం ఎందుకు చేసుకుంటున్నాము అన్నది అందరూ ఇప్పటికి చెప్పారు కాబట్టి మనందరికీ కొంత అవగాహన ఉన్నా ఆర్ఎస్ఎస్ యొక్క శతాబ్ది ఉత్సవాలు ఇది సంఘం గురించి మనం ప్రధాన వక్త చెప్పారు. అయితే అప్పుడప్పుడు ఒక ఆదర్శ పురుషుడు, ఒక యువ పురుషుడు జన్మిస్తూ ఉంటాడు ఈ భారత భూమిలో. ఎందుకంటే ఇది పుణ్యభూమి గణ్యభూమి కాబట్టి ఎలాగైతే ఋషులు ఎంచుకున్నారో అలాగే ఒక మార్గదర్శకులు కూడా ఈ భూమిని ఎంచుకుంటారు. అలాగే డాక్టర్ జి గడ్డేవారు మరి ఈ భూమిలో జన్మించడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి హిందువులందరికీ రేపటి కాలానికి కావలసినటువంటి చొక్కానిలాగా ఒక దారి చూపే దార్శనికుడిగా తన యోజనని ఎలా ఈ హిందువులందరినీ సంఘటితం చేయాలి అనేటువంటి ఒక యోజనతో తాను ఆనాడు ఏర్పాటు చేసినటువంటి సంఘానికి 100 సంవత్సరాలు. మరి 100 సంవత్సరాలుగా ఇప్పుడు మనం ఉన్నటువంటి స్థితి ఉంది అంటే కారణం ఆనాడు వారు ప్రారంభించినటువంటి సంఘం శాఖలు, అందులో చెప్పేటువంటి కథలు, అనేక రకాలైనటువంటి దేశభక్తికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు. అంతా బాగుంది. స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పక్కవాడు పాకిస్తాన్ అంటే హిందుస్థాన్ అనలేనటువంటి పరిస్థితిలో ఎప్పటికప్పుడు మనం ఏకీకృతం అవ్వడం కోసం ఏం చేయాలి అనేటువంటి దిశానిర్దేశం చేసినప్పటికీ అనేక రకాలుగా మార్పులు వచ్చాయి. మరి ఈరోజు చూస్తే స్వాతంత్రం వచ్చినాడు మన జనాభా ఎలా ఉంది, హిందువులు ఎంతమంది ఉన్నారు, విదర్భీయులు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు లెక్క కడితే విదర్భీయుల పెరుగుదల ఎలా ఉంది, మన యొక్క తరుగుదల ఎందుకు తగ్గుతుంది? కారణాలు అనేకాలు. కర్నూలు చావుకు పోవాలని కారణాలంట. అలాగే మన వాళ్ళు కూడా ఫ్యామిలీ ప్లానింగ్ అనగానే మొట్టమొదటి ఉన్నది మనమే. ఇలా అన్ని రకాలుగా ముందడున్నాము అనుకొని వెనుకబాటుతనానికి మన సంతతిని మనం కాకుండా చేసుకుంటాం అటువంటి పరిస్థితి. అందువల్ల మన జనాభా తక్కువగా ఉంది. ఇలా ఉన్నప్పుడు రేపటి కాలంలో ఈ హిందువులుగా ఉంటారా? ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చూస్తే ఓనాడు నిజాం కాలం నుండి మనందరినీ కూడా మతం మార్చిన వాళ్ళు కొంతమంది ఉంటే అసలు దేశానికి కొన్ని 100 సంవత్సరాలు వెళ్తే ఆనాడు ఔరంగజేబు చేసినటువంటి దుష్ట కార్యాలు తెలుస్తాయి. ఆ రోజు జిజియా ట్యాక్స్ ఇంటికి కొట్టుకు బంధు వేసినప్పుడే సగం మంది మారిపోయారు. అది అలాగే ఉంటే ఇంకా ఏమీ తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో డాక్టర్ జీ యోచించినటువంటి యోజన ఒక దార్శనిక తత్వంతో ఆయన అనేక రకాలుగా మార్గదర్శనం చేసినప్పటికీ ఇప్పుడున్నటువంటి అనేక రకాలైనటువంటి
పరివర్తన. అలాంటి పరివర్తన మనకు రావాలి. ఏ భాగాల్లో వస్తుంది పరివర్తన, ఏ భాగాల్లో తెచ్చుకుంటే మళ్ళీ మనం హిందువులుగా ఉండగలుగుతామంటే కనీసం 5 చోట్ల పరివర్తన రావాలి అంటున్నారు. అందులో మొట్టమొదటిది సామాజిక సమరస్యం. సమాజంలో మనందరం సమానంగానే ఉన్నామా అంటే ఇక్కడ కూర్చున్న బంధువులందరూ కూడా దాదాపుగా సంఘానికి సంబంధించిన వాళ్ళు, విశ్వకి సంబంధించినటువంటి వాళ్ళు, హిందూ వాహిని వాళ్ళంతా అవునండి సమానంగా ఉంది అంటారు. కాస్త బయటకు వెళ్తే ఈ సమానత్వం లేదు అని చెప్తారు. నిజంగా లేదా? మన భారతదేశంలో ప్రాచీన కాలం నుండి కూడా మనకు సామాజిక సమరసత ఉంది. అందరం ఒకటే అనుకున్నాం. ఏ రోజు కూడా ఆనాడు మనకు కుల వ్యవస్థ లేదు. అప్పుడు ఉన్నటువంటి వ్యవస్థ కేవలం వర్ణ వ్యవస్థ. ఆ వర్ణాలన్నీ కూడా ఒకరికి ఒకరు ఎలా సహాయం చేసుకోవాలని ఉండేది. కనీసం ఒక గ్రామంలో అయినా సరే ఎన్ని రకాల కులాలు ఉన్నప్పటికీ మన ఇంట్లో పుట్టింది మొదలు చచ్చే వరకు కావాల్సినటువంటి అన్ని రకాల కార్యక్రమాలకు అందరూ ఉండవలసిందే. మన ఇంటి అమ్మాయిని పెళ్లి చేసి పక్కూరికి పంపిస్తున్నాము అంటే అక్కడ మామిడాకు కట్టేవాడు మొదలు పెడితే, మంగళవాద్యాలు వాయించేవాడు మొదలు పెడితే, ఈ పెళ్లిలో పోలు పోసేవాడైనా, పెళ్లి పీఠం చేసేవాడైనా, మంగళసూత్రాలు చేసేవాళ్ళైనా అందరూ అన్ని రకాల వాళ్ళు ఉంటేనే మన ఇంటి ఆడపడుచు మరో ఊరికి కోడలుగా వెళ్ళేది. మరి అలాగే ఎక్కడా కూడా వ్యత్యాసం లేదు. అయినా ఈరోజు కులగణన ఎక్కడి నుండి వచ్చింది? ఆనాడు బ్రిటిష్ వాడు పొందు పెట్టినటువంటి చిచ్చులో అప్పుడు చేసిన కులం వేరు, ఆ గణన వేరు. ఈ రోజు ఓట్ల రాజకీయంలో కలిగేటువంటి కులగణన వేరు. ఇది కాదు మనకు కావాల్సింది. మనందరం ఒక్కటే, మనందరం హిందువులం, మనందరం బంధువులం. మరి ఇలాంటి బంధువులం అందరం ఒక్క చోట కలిసి లేకపోతే ఏమవుతుంది? ముందంతా ఇలాగే ఉంటుందా అంటే లేనే లేదు. ఇప్పటికి కూడా మనం ఒక వివాహం చేస్తే వివాహంలో మొట్టమొదటిగా ఒక కుటుంబీకురాలుగా తాను అయినప్పుడు, ఒక కుటుంబంలో మనం చేరినప్పుడు మొట్టమొదటిగా తాళి కట్టగానే చూపించేటువంటి నక్షత్రం అరుంధతి నక్షత్రం. తల్లి అరుంధతి ఏ కులంలో పుట్టింది అందరికీ తెలుసు. మరి వశిష్ఠుల వారు ఎక్కడి నుండి వచ్చారు అది తెలుసు. అంటే భారత భాగవత రామాయణాలు చదివిన వాళ్ళందరికీ కూడా గుహుడు ఎవరు, శబరం ఎవరు, వ్యాసుడు ఎవరు, వాల్మీకి ఎవరు, ఇంతమందికి లేనటువంటి కులం ఇప్పుడు ఎక్కడ వచ్చింది కుల వ్యవస్థ అంటే ఇదంతా మనలో పెట్టడానికి, చిచ్చు పెట్టడానికి చేసినటువంటి కుట్రలే. మరి సంత రవిదాస్ మాదిక కులం నుండి రాలేదా? మనందరికీ గురుతుల్యుడు కాదా? మనందరం కూడా పాదపూజ చేయవలసినటువంటి స్థితి ఉంది అని ఆనాటి రాజులు చెప్పలేదా? కదా. అంటే సమాజంలో మనందరం సమానమే, సమానంగా ఉండడమే మన కర్తవ్యం. అందరూ బంధువులం, మనందరం హిందువులం. కులం వద్దా? మరి కులం గురించి అంటే మన కులం మనకుంటుంది. ఇదంతా కూడా గడప లోపల మన కులం, గడప దాటితే మనం హిందువులం, మన బంధువులం. ఇంకా రెండవది అంటే సమాజంలో మనం సామాజిక సమరసతను కనుక వృద్ధి చేసుకున్నట్టయితే మన హిందుత్వం పటిష్టంగా ఉంటుంది అని వారు చేసిన యోజనలో ఒక భాగంగా మనం ఇది మాట్లాడుతున్నాం. ఇక రెండవది ప్రకృతి పర్యావరణ రక్షణ. ప్రకృతి గొప్పతనం గురించి ప్రపంచంలో ఏ జాతికి తెలియనటువంటి విషయాలు మనకు మాత్రమే తెలుసు. అందుకు కాబట్టే ప్రకృతే పరమాత్మ అని చెప్తాం. ఆ పరాశక్తి ఆ తల్లి అంటాం. ఆ ప్రకృతిలో తెలియనటువంటి చైతన్యం ఉంది అని చెప్తాం. ఆ చైతన్యమే ఏదో ఎనర్జీ అని సైన్స్ చెప్తుంది. కానీ అంతకుముందే ప్రకృతి పరమాత్మ తత్వాన్ని చెప్పినటువంటి జాతి సనాతన ధర్మాన్ని పాటించేటువంటి జాతి. అందువల్లే చెట్టును పూజించాం, పుట్టను పూజించాం, తులసమ్మ ఇంట్లో ఉండాలన్నాం, గంగామాతకి మనం పూజ చేయాలి అన్నాం. ప్రతి నదికి పుష్కరానికి ఒక్కసారి పవిత్రమైనటువంటి ఉత్సవాలు చేసేటువంటి సంస్కృతి. కాబట్టి మనం చేయాల్సింది ఏంటంటే ఈరోజు శాస్త్రీయత పేరుతో బాగా అభివృద్ధి చెందామని, అభివృద్ధిలో భాగంగా అనేక రకాలైనటువంటి కాలుష్యాలను ఏర్పరుస్తూ ఈ కాలుష్యాలన్నీ కూడా తల్లి భూమాత గర్భంలో నిక్షేపం చేస్తున్నాం. దానివల్ల రేపటి తరానికి ఎవరికి కూడా ఆరోగ్యమైనటువంటి ఆహారం దొరకదు. ప్లాస్టిక్ కుప్పల్ని పేరుస్తున్నాం తల్లి గర్భాన్ని చేసి. నిజానికి తల్లి భూమాతని మనం పొద్దున్న లేవగానే నమస్కరించాలి అనే సంస్కృతి చెప్తుంది కదా. మరి అలాంటప్పుడు ఆ తల్లిని ఎందుకు కాలుష్యం చేస్తున్నాం? కాలుష్యం చేయకుండా ఉండాలి. చేయకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? అందరం కంకణం కట్టుకోవాలి. అందరం కంకణం కట్టుకుంటాం కానీ చేసేది మాత్రం చేస్తామంటే కాదు.
అందరం శుభ్రంగా ఉంచాలి తల్లి భూదేవిని, నది మాతల్ని, మన చెట్లను కొట్టకుండా కాపాడుకోవాలి. ఇవన్నీ చేస్తేనే ప్రకృతి పర్యావరణ బాగుంటుంది. ఎందుకంటే కేవలం చెట్లను కొట్టకపోతే ఎన్నో పశుపక్షాలు ఇక్కడ ఆధారపడి ఉన్నాయి. అందుకే కదా పుట్టకు పూజ చేసి నాగదేవతలు అనే మనం ఆరాధిస్తాం. కాబట్టి అలాంటి స్థితి రావాలంటే మాతృమూర్తులందరూ కూడా చాలా వరకు పెళ్ళవగానే లిస్ట్లో ఫస్ట్ రిటర్న్ గిఫ్ట్ ఏమి ఇవ్వాలి? 4 ప్లాస్టిక్ డొక్కులు. ఆ ప్లాస్టిక్ డబ్బాలు తెచ్చి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేటువంటి సంస్కృతిని వదిలేయండి. అసలు చెప్పాలి అంటే పెళ్ళి అన్నప్పుడు మనం కార్యం చేస్తున్నప్పుడు ఆనాటి కాలంలో అవసరార్థం పెళ్లి కూతురు తండ్రికి అవసరం ఉంటుంది అని చదివించే కట్న కాలుగలకి ఈరోజు మనకు డబ్బు ఎక్కువైపోయి పెద్ద పెద్ద హోదాల్లో పెళ్లి చేసేవాడు ఆ రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వకపోతే ఏమైందో తెలియదు. కానీ ఆ ప్లాస్టిక్ డొక్కులన్నీ తెచ్చి రిటర్న్ గిఫ్ట్లు ఇవ్వడం మానేస్తే ప్లాస్టిక్ సగం తగ్గుతుంది. 1. 2, మన పిల్లల పుట్టినరోజులప్పుడు తప్పనిసరిగా ఒక చెట్టును నాటించడము, లేదు రిటర్న్ గిఫ్ట్ ఉన్నప్పుడే ఒక తులసి మొక్కనో లేదా ఏదో ఒక మొక్కని మనం ముత్తైదువులకు ఇవ్వడం నేర్చుకున్నాం. దానివల్ల అంతో ఇంతో ప్రకృతిని రక్షించుకున్న వాళ్ళం అవుతాం, పరమాత్మ తత్వాన్ని తెలుసుకున్న వాళ్ళం అవుతాం, కాలుష్య నివారణకి మన వంతు బాధ్యత మనం నెరవేర్చిన వాళ్ళం అవుతాం. ఇక 3వది స్వదేశీ. ఈ స్వదేశీ అంటే ఏంటి అంటే నేను నా దేశం యొక్క వారసత్వ సంపదలో భాగంగా నా సంస్కృతిని కాపాడుకోవడంలో భాగంగా నేను నా వస్త్రాలనే కడతాను. ఈ దేశంలో ఉన్నాయి ఈ స్వదేశంలో తయారైనవే వాడుతాను. స్వదేశీ వేషం ఎలా ఉందో అలాంటి వేషం వేస్తాను. ఆ భాష మాట్లాడుతాను. అంటే నేను తెలంగాణలో ఉన్నాను, తెలంగాణ యాస మాట్లాడితే 100% యు ఆర్ కరెక్ట్. నేను నా భాష మాట్లాడతాను, నా మాతృభాషను మాట్లాడతాను, మాతృ సంస్కృతిని కాపాడతాను, మాతృ తత్వాన్ని కాపాడతాను, నా వేషాన్ని, భాషను, ఆహారాన్ని కాపాడుకుంటాను. ఇది స్వదేశీ. అంటే అమ్మలందరూ అమెరికా బొమ్మల్లాగా తయారవ్వకూడదు అని చాలా మంది చెప్తారు. నిజంగా ఓనాడు తెలుగు పుస్తకం తీస్తే చక్కగా అమ్మ బొమ్మ, అమ్మ, ఆవు, ఈ ఇల్లు, ఈ ఈశ్వరుడు అని చచ్చరి మీద పురుషార్థాలు లేనటువంటి ఆ భాష ఈరోజు మాట్లాడితే పాపమైపోయింది. మనం ఏ పాఠశాలలో అయితే చేరుస్తున్నామో ఆ పాఠశాల వాళ్ళకి వెళ్ళగానే వచ్చి రాని 4 ముక్కలు మాట్లాడితే మన బిడ్డ మంచి కాలేజీలో మంచి స్కూల్లో చదివినట్టు. దానికి మొట్టమొదటి అనకూడని వాడకూడనటువంటి పదాలు అయినటువంటిది మమ్మీ డాడీ. అమ్మను పాతి పట్టేసి నాన్నను దూరం చేసి మమ్మీ డాడీ సంస్కృతులను తీసుకొచ్చేటువంటి ఆంగ్ల భాష రోజుతో అమ్మ భాషను ఇంట్లో కూడా మర్చిపోతున్నాం. మనం తినే తిండి పేర్లు కూడా రైస్, వాటర్, కర్డ్, కర్రీ, ఒక్కడన్నా తెలుగు పదం లేకుండా తెలుగన్నం తింటున్నటువంటి మన జాతిని మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి మన బంధాన్ని, ప్రేమని చక్కగా ఆంటీ అని పిలుస్తున్నటువంటి పిల్లలకి చెంప లాగి కొట్టి, అలా కాదురా అత్తని అత్త అని పిలువు, పిన్నమ్మను పిన్ని అని పిలువు, పెద్దమ్మని పెద్దమ్మ అని పిలువు. ఇక్కడ నీ స్టాండప్ కాదు, ఇక్కడ నీ చదువు అక్కర్లేదు. ఎన్నో తరాల నుండి ఉండి అసలు అక్షర జ్ఞానం పొందినటువంటి ఆ మహేశ్వరుడి వచ్చినటువంటి మాతృభాష గొప్పతనం ఏంటో చెప్పండి. అంతే తప్ప పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుతూ ఉంటే ఎంత దౌర్భాగ్యం స్థితి వచ్చిందంటే సంస్కృతి బాగానే జరిగింది. ఇంట్లో ఉన్న అనుబంధమైనటువంటి అత్త, మామ, అక్క అందరినీ కూడా ఒకటే పదంతో ఆంటీ అని పిలిచి మనం బాగా సమాజంలో అందరం ఒకటే కదా అని ఇంటికి వచ్చిన పని మనిషి కూడా ఆంటీ అని పిలిస్తే ఈ ఆంటీకి ఆ ఆంటీకి తేడా ఎక్కడుందో ఆలోచించండి. మనసారా మేనక్క మీద పడి కూర్చునేటువంటి అత్త అని ఒళ్ళో కూర్చునేటువంటి పిల్లలు ఈ భాషను మాట్లాడకండి. ఇక అన్నిటికీ మించి మన దేశంలో తయారు చేసేటువంటి వస్తువులను వాడాలి. లేదు అంటే మా తాతలు నేతలు తాగేవాళ్ళు అన్నట్టుగా ఎక్కడో సిరిసిల్లలో అగ్గిపెట్టెలో పెట్టగలిగినటువంటి చీరని వేశారు అని చెప్పడం కాదు. లేదు పోచంపల్లిలో ఇక్కత్తు ప్రపంచంలోనే పేరు వెళ్ళినటువంటి ఊరు మా ఊరు అని చెప్పడం కాదు. వాటిని కొని కట్టుకోవడంలో ఉంది. మనం తయారు చేసే బొమ్మల్ని కొంటున్నామా? ఎక్కడైనా కొండపల్లి బొమ్మలు కొంటారా? కొనరు. చైనా మేడ్ అయితేనే బాగుంటుంది, ఇంకెవడో అమ్మితేనే బాగుంటుంది. మన దేశంలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలి? అది తెలియకనే వృత్తులన్నీ మానేసి పట్టణీకరణ పెరుగుతుంది. నిజానికి ఏ దేశానికైనా పట్టుకోక కదా, అలాంటి పనులు ఎందుకు అంటే కేవలం దీనికోసమే. కాబట్టి మన యొక్క స్వదేశాన్ని,
స్వవేషాన్ని, స్వభాషను, స్వభూషణాన్ని. మన వస్తువులన్నీ చక్కగా 7 వారాలు నగలేసుకోండమ్మా. ఎందుకు పనికిరానటువంటి కనీ కనబడినటువంటి మెరుపులాంటి ఎందుకు పెట్టుకుంటారు? నిండుగా బొట్టు పెట్టుకోండి, అమ్మవారు లక్ష్మీదేవి లాగా ఉంటారు. కనీ కనబడిని మెరిచేటువంటి ఆ టిక్లీలు ఎందుకు పెట్టుకుంటున్నారో అర్థమైతలేదు. సరే, ఇలా మనం స్వదేశాన్ని కాపాడుకోవడం కోసం చేసేటువంటి స్వదేశీ కూడా మనం చేసినట్టయితే మన దేశంలో మనం తయారు చేసే ఉత్పత్తులను కాపాడుకొని వాళ్ళను రక్షించిన వాళ్ళం అవుతాము. ఇక 4వది పౌర విధులు. పౌర విధులు అంటే ఏంటి? పౌర విధులు అంటే ఈ దేశంలో పుట్టిన ఒక పౌరురాలిగా, ఒక పౌరుడిగా నేను నా హక్కులని కోరుకుంటాను, నా బాధ్యతల్ని పాటిస్తాను. నా బాధ్యత ఏంటి అంటే, నీ బాధ్యత చాలా చోట్ల ఉంటుంది. నేను ఒక హిందువును కాబట్టి నేను హిందువుగా ఇక్కడ జీవించే హక్కు ఉంది. ఇది హిందుస్థాన్ కాబట్టి నేను హిందువుగా బతుకుతున్నప్పుడు పక్కన వాడు ఏదైనా లేనిపోని అల్లకల్లోనాన్ని సృష్టిస్తే వాడిని ఆపే బాధ్యత కూడా నాదే. హిందూ దేశంలో నేను పుట్టాను అంతే తప్ప ఎవడైనా ఎక్కడైనా అక్కడెక్కడో హనుమాన్ చాలీసా చదువుతుంటే వాడు వచ్చి కొట్లాడుతుంటే నాకు సంబంధం లేదని కూర్చోవట్లేదు. ఇంకెక్కడో ఏదో చేస్తే అది బంగ్లాదేశ్ కదా అని నా రక్తం మరగకపోతే నా బాధ్యత కానంటే, అక్కడ వెస్ట్ బెంగాల్లో జరిగినటువంటి ఊచకోతకు నా ఊపిరి ఏమి గాలాడుతూ హాయిగా నిద్రపోతున్నాను అంటే నీ బాధ్యతను తీర్చనట్టే. నీ బాధ్యతను తీర్చుకోవాలి అంటే ఇవన్నీ కూడా బాధ్యతలే. ఇవన్నీ ఎన్ని బాధ్యతలు ఉన్నాయి అంటే, ముఖ్యంగా ఈరోజు మన సంస్కృతి మీద అనేక రకాలుగా అనేక సంవత్సరాల నుండి వచ్చిన దాడితో పాటుగా ఇప్పుడు ముఖ్యంగా దేశంలో 2 రకాలైన దుష్ట శక్తులు ఎప్పటికప్పుడు విష వలలు వేస్తూనే ఉన్నాయి. దానితో మనల్ని కుటుంబాలు మార్చేటువంటి జాతి ఒకవైపు. కుటుంబాలు మారిస్తే వాడు మళ్ళీ వెళ్తాడేమో, వీళ్ళు ఎప్పుడు కూడా గర్వాపసి అంటారేమో, మళ్ళీ మా వాడు వెళ్ళిపోతాడేమో అని భయపడినటువంటి ఇంకొకడు, అలా కాదు, ఖతర్నాక్ నేను ఉండాలి అంటే నా రక్తమే కావాలి, నా జీవితం కావాలి, కాబట్టి నేను వీడి పిల్లల్ని తీసుకెళ్ళి పెళ్లి చేసుకుంటాను అని లవ్ జిహాద్ పేరిట మన అమ్మాయిలందరినీ బయటికి తీసుకెళ్ళి అన్నం పుణ్యగలిగినటువంటి పిల్లల్ని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు. మరి ఈ పెళ్లిళ్ళు ఎలా అవుతున్నాయి? ఇది మన బాధ్యత లేకపోవడం వల్లనే. మన హక్కుల గురించి పోరాడే మనం ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్పుకోవాలి. ఆ మధ్యకాలంలో ఒక బిఎడ్ కాలేజీ దగ్గర ఆ రోజు బస్సు స్ట్రైక్, ఆటో స్ట్రైక్ అవుతున్నటువంటి సమయంలో బిఎడ్ చదువుతున్నటువంటి ఒక అమ్మాయి బయటకు వచ్చారు. అబ్బాయి హిందూ, అమ్మాయి ముసల్మాన్. అయితే ఆ అబ్బాయిని అడిగింది, భయ్యా నాకు కొంచెం ఆ రోడ్డు అవతలి వరకు నీ బైక్ మీద దిగబెడతావా? సరే అన్నాడు. ప్రేమ కదా మనకు ఎక్కువ, పాపం ఆడపిల్లలే అని సరే అన్నాడు. సరే అంటే వాడు ఇలా ఎక్కించుకునే లోపల ఎదురుగా ఉన్నటువంటి టైర్ పంచర్ షాపు వాడు పరిగెత్తుకొస్తూ ఇంకో 10 మందికి ఫోన్ చేసి మరీ వచ్చి వీడిని చితక బాధాడు. ఎవడ్రా మా పిల్లలను బండి మీద ఎక్కించుకెళ్తున్నారని. అది వాడి బాధ్యత. మరి మన బాధ్యత, మన పిల్లల్ని ఎంతమంది ఎక్కించుకుపోతుంటే ఎవరు చూస్తున్నారు, ఎవరు ఆపుతున్నారు మనకు సంబంధం లేదు. చిన్నబొచ్చ శ్రీరామ రక్ష నా ఇంటి వరకు రాలేదు కదా, వస్తుంది. పక్కింటిలో పొగ మన ఇంటి వరకు వస్తుంది, రేపు మనకు కూడా వస్తుంది. ఎందుకు వస్తుందని చెప్తున్నారంటే, మన దేశంలో ఈ లవ్ జిహాదీ కార్యక్రమంలో కేరళ మొదటి ప్లేస్ అయితే మన భాగ్యనగరం 2వ స్థానంలో ఉంది. భాగ్యనగరంలో ఉన్న వాళ్ళంతా ఎవరు? ఈ తాండూరు, వికారాబాదు అన్ని జిల్లాల్లో నుండి ఉన్నటువంటి ఆడపిల్లలు కాదా? అందరూ మన వాళ్ళే. ఈ పిల్లలందరూ కూడా మన వాళ్ళు పరాయి వాళ్ళు అయిపోతున్నారు. మరి అక్కడికి పోయి ఏమైనా బాగుపడతారా అంటే, ఎవడి పాపం వాడితే పోతే పోయి అంటే అన్నామనుకోండి. ఒక అమ్మాయి పోయిందనుకోండి, ఆ అమ్మాయి పోతే మనకు ఒక అమ్మాయి తక్కువైందని కాదు, ఆ పక్కింటి వాడికి, పక్క విధర్మయ్యడికి 10 మందిని కంటుంది. యంత్రంలాగా మన దగ్గర ఉంటే ఒక్కనే కంటుంది, అక్కడికి పోతే 10 మందిని కంటుంది. అంటే ఒక 10 మంది శత్రువులను పెంచడానికి మన అమ్మాయిని ఆయుధంగా ఇచ్చాం. మన అమ్మాయి ఒక అమ్మాయి తగ్గింది. ఏంటిది? ఇది మన దౌర్భాగ్య స్థితి. కాబట్టి ఇవన్నీ ఆలోచిస్తూ చివరిగా మనం ఏం చేయాలంటే, ఒక మాట, నా హక్కులు బాధ్యతలు అని ఆలోచించినప్పుడు ఓటు అనేది నా హక్కు. కాబట్టి నేను ఓటు వేసేటప్పుడు ఎవరికి వేయాలంటే ఏ పార్టీ అన్నా ఉండదు, మనకు సంబంధం లేదు. మన ఊరిలో, మన వీధిలో, మన దగ్గర ఎక్కడైనా సరే నా గుడిని కాపాడే వాటికి నేను ఓటు వేస్తాను, నా ధర్మాన్ని కాపాడే వాటికి నేను ఓటు వేస్తాను, నా వినాయక చవితి అవుతే నాకే నిబంధన పెట్టినటువంటి వాటికి ఓటు వేస్తాను. ముందొచ్చి
మన పౌర విధుల్ని మనం పాటించిన వాళ్ళం అవుతాం. కాబట్టి అందరం కూడా మన పౌర విధుల్ని సక్రమంగా పాటిద్దాం. ఇక యాక్చువల్గా రెండవదైనటువంటి కుటుంబ ప్రబోధ నేను చివరిగా చెప్తున్నాను. కుటుంబం అనగానే ఇక్కడ ఎవరైనా టీచర్స్ ఉంటే బాగా తెలుసు ఏంటంటే ఫాదర్, మదర్, మీ అండ్ మై సిస్టర్ ఈజ్ కాల్డ్ ఏ ఫ్యామిలీ అని 1వ తరగతిలో పాఠం చెప్తున్నటువంటి దౌర్భాగ్యపు స్థితి మన విద్యా వ్యవస్థకు వచ్చింది. కుటుంబం అంటే అదేనా? ఓనాడు ఒక కుటుంబంలో అమ్మమ్మ, తాతయ్య, ఇంకా ఆయన అమ్మ నాన్న కూడా ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ. ఒక కుటుంబంలో 5 తరాలు ఉన్నటువంటి కుటుంబం ఈరోజు ఇద్దరే ఉంటున్నారు. ఆ ఇద్దరికి కూడా ఒక్కడే ఉంటాడు. ఈ ముగ్గురు ఏం చేస్తారో ఏంటో మనకే తెలియదు. ఎందుకంటే ఆ ఒక్కడిని చాలడానికి చాలా డబ్బులు కావాలి కాబట్టి, వాడు కూడా ఉద్యోగానికి అమ్మ కూడా వెళ్ళాలి కాబట్టి, ఈ పసిపిల్లోని ఏ క్రష్లోనో ఇంకెక్కడనో వేసి పడేసి ఇద్దరు ఉద్యోగానికి వెళితే వాడి ఇష్టం ఉన్నట్టు తయారవుతాడు. ఏదైతే మనం ఆర్థికంగా బాగా పెంచుకుందాం అనుకుని ఈ బిడ్డను ఎక్కడికో పంపిద్దాం అనుకుంటే వాడు చదివి ఎక్కడికో అమెరికాకో, కెనడాకో, ఆస్ట్రేలియాకో వెళ్ళిన తర్వాత ఆ దేశం నచ్చి ఈ దేశం నచ్చక ఇక్కడికి రావడానికే సిగ్గుపడి ఆఖరికి చివరి దశలో అమ్మ నాన్న వృద్ధులుగా ఉన్నప్పుడు కాదు, శవపేటికలో ఉన్నప్పుడు కూడా వాడు రావడానికి సమయం చిక్కనంత పెద్దవాడైపోతున్నాడు. అంతేకాదు దీన్ని ఆసరాగా తీసుకొని ఒకడు మొన్ననే ఓ మాట చెప్పాడు. 2049 వచ్చేసరికి ఈ దేశంలో ఒక్క హిందూ కుటుంబం ఉండదు, ఈ ఆస్తులన్నీ మావే అని బాజాప్తాగా ప్రకటించాడు. ఎందుకో తెలుసా? ఇక్కడ ఉన్న వాళ్ళ పిల్లల్ని కనట్లేదు. కర్నూలు అమెరికాలోనో ఆస్ట్రేలియాలో ఉంటాడు. ఈ ముసలి వాళ్ళు అయిన వాళ్ళు వృద్ధాశ్రమంలో ఉంటాడు. ఈ ఆస్తి అంతా ఎవరిది? ఎవడు తండ్రి తీసుకుంటే వాడిది. అదే జిహాదీ. మరి ఆ జిహాదీ ఒకవైపు వెళ్తుంది. కాబట్టి కుటుంబ వ్యవస్థ అనగానే దానికి మూల స్తంభమైనటువంటి మాతృమూర్తి నిరంతరం కంట్లో ఒత్తులు వేసుకొని మన పిల్లల్ని కాపాడుకోవడానికి ఉండాలి. మాత సమాజ నిర్మాత. ఒక ఇంటిని ఎవరైతే చక్కబెట్టుకుంటారో వాళ్ళే సమాజాన్ని, దేశాన్ని చక్కబెట్టుకోగలుగుతారు, మన ధర్మాన్ని సక్రమంగా నిర్వర్తించగలగడానికి ఉపయోగపడతారు. అందువల్ల కదా కౌసల్యమ్మ చెప్పినటువంటి మాట, మన బిడ్డల్ని ఏ దేశం పంపించినా, ఎక్కడికి పంపించినా, నాయన మన ధర్మాన్ని రక్షించు, ఆ ధర్మం నేను రక్షిస్తుంది అని ఒక కౌసల్యమ్మ లాగా మారితే మన అమ్మ తను అనుకున్న ఆశయం పరిపూర్తవుతుంది. లేదా సుమిత్రమ్మ లాగా తనకున్న 2 బిడ్డల్ని, ఒకరిని రాముడు కప్పచెప్పింది, ఒకరిని భరతుడు కప్పచెప్పింది. అంటే రాముడు అంటే దైవం, మరి భరతుడు అంటే దేశం. ఆ తల్లి చేసినట్టుగా మన బిడ్డల్ని కూడా దేశానికి, ధర్మానికి అప్పచెప్పండి, అంటే దైవానికి అప్పచెప్పండి. అంటే ఏమీ లేదు, దేశభక్తి, దైవభక్తి మీ పిల్లలలో పెంచండి. అమ్మ 2 ఉన్నారు చేసింది, నాకు ఒక్కడే ఉన్నాడంటే ఆ ఒక్కడికే దేశభక్తి, దైవభక్తి నేర్పించండి. ఈ 2 నేర్పిస్తే మన బిడ్డలకి ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా, ఎందుకు వెళ్ళినా పొగడగా నీ తల్లి బోరు భారతి అంటారు. లేదా ఇది నా దేశము, వీరు సోదరులు ఇంతే పుట్టి జీవించి చంద్రుడు సంగతి, ఈ ధరారజంలోన దొల్లాడి ఈ తల్లి నచ్చింది పరాదేవి. కానీ భారత మాత పాదాలు పొద్దున్న లేస్తే నమస్కారం చేసే సంస్కారం కలిగి ఉంటాడు. కాబట్టి అమ్మలందరూ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే ఒక్క విషయం, మనకు పుట్టిన బిడ్డలందరూ కూడా తప్పనిసరిగా ఈ హైందవ ధర్మానికి వారసులుగానే పెరగాలి. ఎన్ని తరాలైనా హైందవం కాపాడాలి. అందుకని మళ్ళీ శివాజీని కన్న తల్లి విజయమ్మ ఎలా ఉందో అలాంటి భావన మనకుంటే ఆ శివాజీ మహారాజు వస్తాడు. లేదు అంటే మళ్ళీ అందరూ ఎక్కడికి వెళ్తారో తెలుసు. శివాజీ మహారాజుని కన్న తల్లే సమర్థ రామదాసుని ఎత్తుక్కోగలిగింది. అంటే తల్లి సరిగ్గా సమన్వయం చేసుకోగలిగినట్లయితే తన బిడ్డను ఎలా పెంచుకోవాలి, ఆ బిడ్డ కడుపులో ఉండాలా వద్దా అని ఆశించినటువంటి తల్లి విజయమ్మ, ఓ భువనేశ్వరి. ఇలాంటి తల్లులు ఉన్నారు కాబట్టి ఆనాడు ఆ మహనీయులు పుట్టారు. ఆ వివేకానందుడు ప్రపంచంలోనే భారత జాతి యొక్క గొప్పతనాన్ని, వైశిష్ట్యాన్ని, హైందవ తత్వాన్ని చెప్పేసి వచ్చాడు. మరి శివాజీ ఉన్నాడు కాబట్టి ఈరోజు మన గుళ్ళు, గోపురాలు ఇంకా ఉన్నాయి. లేదు అంటే ఈ పాటికే అందరం కూడా ఆ రాముని మర్చిపోయి మరి ఇంకెవరి చెరలో పడేవాళ్ళమో గుర్తు చేసుకోవాలి. మరి ఇవన్నీ ఎందుకు గుర్తు చేసుకోవాలి అంటే ఇదంతా ఈరోజు ఏదైతే సంఘ శతాబ్ది ఉత్సవాలు జరుగుతున్నాయో ఇదంతా కూడా మనకు తెలిసిన విషయాలైనా మనం మర్చిపోయి కుంభకర్ణ నిద్రలోకి వెళ్ళాం కాబట్టి ఇలాగే ఇంట్లో పచ్చుంటే రేపటి కాలంలో మనకి నుదుట పొట్టు లేక
పురకాలు వేసుకొని సుందీలు చేయించుకొని పనికిరాని వాళ్ళలాగా ఉండేలాగా ఉంటుంది. లేదు అంటే ఏ జెర్సీలియంలో వెళ్తాము అనే స్థితి ఉంటుంది. కాబట్టి దయచేసి మాతృమూర్తులందరూ కూడా, ఎందుకంటే ఈరోజు మతం మార్చేటువంటి వాళ్ళు ఎండాకాలంలో చక్కగా జోలెలంటే ఒక బ్యాగ్ వేసుకొని పాంప్లెట్స్ పంచే తల్లి 60 ఏళ్ల తల్లులందరూ కూడా మా కూటమికి రండి, మా వాటికి రండి అని పిలుస్తున్నటువంటి వాళ్ళకున్న బాధ్యత మనకు లేదా? మనం 60 ఏళ్ళు దాటితే ఇంట్లో టీవీల ముందు కూర్చునే బాధ్యత కాదు మనది. 60 ఏళ్ళు దాటితే మన చుట్టుపక్కల ఉన్న పిల్లలందరినీ పిలిచి భారతంలోని భాగవతంలోని కథల్ని లేదా భగవద్గీతను చెప్పాల్సిన బాధ్యత మనది ఉంది. కాబట్టి అలా ఉంటేనే మన పిల్లలే కాదు, మన పిల్లల పిల్లల పిల్లలు కూడా ఇది హిందూ దేశం, ఇది హిందూ రాష్ట్రం, మేము హిందువులం, హిందూగానే పుడతాం, హిందూగానే చస్తాం అని గట్టిగా చెప్తారు. అంతేకాదు చచ్చిన తర్వాత కూడా మరో వివేకానందులాగాను నేను మళ్ళీ మళ్ళీ పుడతాను, ఈ దేశంలోనే పుడతాను, హిందూగానే పుడతాను అని శపథం చేస్తూ మన పిల్లలు మన వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తారు. అలాంటి వారసత్వాన్ని కావాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఇప్పుడు జరిగే హిందూ సమ్మేళనాలన్నీ కూడా ఒక పునాది మాత్రమే. బాగా నిద్రలోకి వెళ్ళిన మనకి కాసిన నీళ్లు కొట్టి లేపడానికి చేసేటువంటి ప్రయత్నం మాత్రమే. ఇక నుండి మనందరం కూడా బుద్ధెరిగి జాగరూకులమై ఉన్నట్టయితే మనం మళ్ళీ మనంగానే ఉంటాం. అలా ఉండాలని ఆశపడుతూ అందరూ శ్రద్ధగా విన్నందుకు పేరు పేరున నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్.